Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Aero Venkatesh YouTube channel. This is Venkatesh Aerova. సో మనం 6th క్లాస్ లెసన్స్ని తెలుగులో చెప్పుకుంటూ ఉన్నాము. సో అందులో భాగంగా మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ యూనిట్లో ఇప్పుడు మనం చూడబోయే లెసన్ విల్మా రొడాల్ఫ్. ఓకే, రీడింగ్ సి. ఓకే, మనం ఇప్పుడు దాన్ని తెలుగులో చెప్పుకోబోతున్నాం. ఇంతకీ ఎవరి విల్మా రొడాల్ఫ్? ఓకే, ఈ విల్మా రొడాల్ఫ్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అని తెలుసుకోబోయే ముందు సమ్ క్వశ్చన్స్ ఐ విల్ రైజ్ దట్. మీకు ఎప్పుడన్నా కాలుకి దెబ్బ తగిలితే నేను స్కూల్కి పోను అని మారం చేశారా? మీకు ఎప్పుడన్నా కాలు నొప్పిగా ఉంటే నేను స్కూల్కి పోను అనేసి సెలవు తీసుకున్నారా? ఓకే, మీకు కాలుకి సివియర్గా దెబ్బ తగిలితే మీరు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయగలుగుతారా అసలు? సో మనం జస్ట్ ఈ క్వశ్చన్స్ అనుకుంటూ ఉంటేనే మనకు అనిపిస్తుంది, సో అసలు మనం కూడా నడవలేము, మంచం కూడా కిందకి దిగలేము. ఓకే, కంప్లీట్లీ వీ విల్ టేక్ ద బెడ్ రెస్ట్. ఓకే, మనకు కనుక లెగ్స్ అనేవి సరిగా పనిచేయకపోతే పెయిన్ ఉన్నా కూడా మనం ఎలాంటి వర్క్ చేయకుండా కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటాం. ఓకే, అలాంటిది నువ్వు నడవడానికి పనికి రావు అని చెప్పినా కూడా ఏం జరిగింది, ఏం చేసింది అనేది మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. ఓకే, సో పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి నిలువెత్తు నిదర్శనమే ఈ విల్మా రొడాల్ఫ్. Okay, so if you have a great commitment, definitely you can get the success in your life. You can achieve whatever you are thinking. So but you must need to maintain a commitment. Commitment అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా ఫైనల్ రిజల్ట్ అనేది నీకు వస్తుంది. కమిట్మెంట్ అనేది సరిగా లేదు అంటే డెఫినెట్గా నువ్వు ఏ వర్క్ అయినా కూడా మిడిల్లోనే డ్రాప్ అయిపోవాల్సి వస్తుంది, ఏ పని చేయలేవు, సక్సెస్ అనేది ఇంపాసిబుల్. సో కమిట్మెంట్ ఉంటే నిజంగా ఇవన్నీ పాసిబుల్ అవుతాయా? సో లెట్ us see in this lesson. So welcome to Aero Venkatesh YouTube channel and subscribe to my channel for more videos. Okay, so let us see here about Wilma Rudolph. So Wilma Rudolph was born in a poor family in Tennessee. సో విల్మా రొడాల్ఫ్ ఒక పేద కుటుంబంలో టెనెసీ అనే ఊర్లో పుట్టిందనమాట. At the age of 4, she had pneumonia with a scarlet fever which left her paralyzed with polio. సో తనకి 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సివియర్గా ఫీవర్ వచ్చింది తనకి. ఓకే, సో తను ఫిమోనియాతో బాధపడుతూ ఒక సివియర్ ఫీవర్ వచ్చి తనకి పోలియో అనేది అటాక్ అయింది. ఓకే, పారలైజ్డ్ అంటే పక్షవాతం, అంటే కాళ్ళు చేతులు పడిపోయాయి. ఓకే, తను అంగవైకల్యం అంటారు కదా తెలుగులో, హ్యాండిక్యాప్. సో అలా అయిందనమాట 4 years ఏజ్ ఉన్నప్పుడే. షీ హ్యాడ్ టు వే ఏ బ్రాస్ అండ్ ద డాక్టర్ సెడ్ షీ వుడ్ నెవర్ పుట్ హర్ ఫుట్ ఆన్ ద ఎర్త్. సో అప్పుడు తను కాలికి బెల్ట్ వేసుకోవాల్సి వచ్చింది. బ్రాస్ మీన్స్ బెల్ట్. ఓకే, కాళ్ళకి వేసుకుంటూ ఉంటారు కదా, కాళ్ళు విరిగిపోయినా అలాగా. సో అది వేసుకోవాల్సి వచ్చింది. అలా వేసుకున్నప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే కంప్లీట్లీ తను బెడ్ రెస్ట్లో ఉండాలి, అసలు తను ఇంకా లైఫ్లో ఎప్పుడే కానీ కాలు అనేది కింద పెట్టకూడదు అని చెప్పాడు డాక్టర్. బట్ హర్ మదర్ ఎంకరేజ్డ్ హర్. కానీ వాళ్ళ మదరు ఆమెని నడువు అనేసి ఎంకరేజ్ చేసింది. తనకి ఏమి ఇష్టమో తెలుసుకొని అలా వెళ్ళు అనేసి ఎంకరేజ్ చేసింది. కానీ నీకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మీ తల్లిదండ్రులు ఆ విధంగా ఎంకరేజ్ చేస్తారు, నడవమని చెప్తారా? నీకు చిన్న జ్వరం వస్తేనే టీచర్కి కాల్ చేసేసి ఈరోజు మా అమ్మాయి రాదు, మా అబ్బాయి రాడు, అబ్బాయికి ఎక్కువ స్టమక్ ఏక్గా ఉంది, అదర్వైజ్ ఫీవర్గా ఉంది, లేదా కాలు నొప్పి అంటున్నారు సార్, ఈ రోజుకి రెస్ట్ తీసుకొని ఇవ్వండి అనేసి మీ పేరెంట్స్ మిమ్మల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తారు. అంతేగాని నువ్వు వెళ్ళి చదువుకో, కాలు నొప్పి అయితే ఏమైంది, నువ్వేమన్నా స్కూల్లో వెళ్ళి పరిగెత్తూ ఉన్నావా, లేదంటే స్కూల్కి వెళ్ళి ఏమన్నా నడుస్తూ ఉన్నావా, జాగింగ్ చేస్తూ ఉన్నావా, బెంచ్ పైన కదా కూర్చొని చదువుకుంటూ ఉంటావు, ఇంకా టీచర్కి కాలు నొప్పి రావాలి నిలబడి చెప్తూ ఉంటాడు, కానీ నువ్వు కూర్చొనే కదా వింటావు. సో కాలు నొప్పి అయితే ఏమైంది, నిన్ను స్కూల్ దాకా నాన్న డ్రాప్ చేస్తాడు, స్కూల్లో కూర్చో, మళ్ళీ ఈవినింగ్ వచ్చి నాన్న పికప్ చేస్తాడు అని మీ తల్లిదండ్రులు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా మీరు కూడా మీ లైఫ్లో విల్మా రొడాల్ఫ్ లాంటి వాళ్ళు అవుతారు. ఓకే, బట్ అలా ఎంకరేజ్ చేయకుండా ఒక
టీచర్ ఎంత చెప్పినా కూడా కొంతమంది ఎక్కువ ప్రేమ చూపిస్తూ, తల్లిదండ్రులు అనే వాళ్ళు ఎక్కువ అతి ప్రేమ చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ అనేది, పిల్లల లైఫ్ అనేది ఖచ్చితంగా స్పాయిల్ అవుతుంది. ఆ విషయం తెలుసుకొని చాలా వరకు పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టీచర్ ఎలా చెప్తే అలా విను అనేసి చెప్తూ ఉన్నారు. సో అలా మీ పేరెంట్స్ నీకు ఎప్పుడన్నా చెప్పారా? వన్స్ యూ హ్యావ్ టు ఇమాజిన్. ఓకే, సో ఇక్కడ వాళ్ళ మదర్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంది తన్ని. షీ టోల్డ్ విల్మా దాట్ గాడ్ గివెన్ ఎబిలిటీ, పర్సిస్టెన్స్ అండ్ ఫెయిత్, షీ కుడ్ డూ ఎనీథింగ్ షీ వాంటెడ్. సో అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే విల్మాకి, వాళ్ళ కూతురికి, గాడ్ నీకు ఒక ఎబిలిటీ ఇచ్చాడు. ఓకే, గాడ్ నీకు ఆల్రెడీ ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు, నువ్వు సాధించగలవు ఏదైనా కూడా. అండ్ పర్సిస్టెన్స్ మీన్స్ కంటిన్యూటీ, అంటే ఏది ఆపకుండా కంటిన్యూగా చేస్తూ ఉండు ఏ వర్క్ అయినా కూడా. సో అది నీకు ఇచ్చాడు. ఫెయిత్, నమ్మకం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు. సో ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు, కాబట్టి నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావో దానిని సాధించి చూపించు అని విల్మాని వాళ్ళ మదర్ ఎంకరేజ్ చేసింది. విల్మా సెడ్, ఐ వాంట్ టు బి ద ఫాస్టెస్ట్ ఉమెన్ రన్నర్ ఇన్ ద వరల్డ్. సో అప్పుడు విల్మా ఏం చెప్పిందంటే, నేను ఈ ప్రపంచంలో కల్లా అత్యంత వేగంగా పరిగెత్తే అమ్మాయిని అవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది. సో వన్స్ ఇమాజిన్, డాక్టర్ ఏం చెప్పాడు? బెడ్ దిగొద్దు అని చెప్పాడు, కాలు కింద పెట్టకూడదు అని చెప్పాడు, బెల్ట్ వేసుకొని ఉండాలి ఎప్పుడు అని చెప్పాడు. అలాంటిది వాళ్ళ అమ్మ అడగగానే తన యొక్క కోరిక ఏంటి? అమ్మా నాకు మొబైల్ కావాలి, అమ్మా నాకు ల్యాప్టాప్ కావాలి, అమ్మా నాకు వైఫై కనెక్షన్ కావాలి, అదర్వైజ్ అమ్మా నేను బెంగళూరు వెళ్ళాలి, వండర్లా వెళ్ళాలి, లేదా నాకు పానీపూరి కావాలి. ఇలాంటి కోరికలు అడగలేదు తను. వాళ్ళ అమ్మ నువ్వు ఏమి అవ్వాలి, ఏం అవ్వాలి, అది సాధించాలనుకుంటున్నావు, అది చెయ్యానంటే నేను ఫాస్టెస్ట్ రన్నర్ అవ్వాలనుకుంటున్నాను, నా వల్ల ఏదైతే పాసిబుల్ కాదు అని ఈ ప్రపంచంలో అందరూ నమ్ముతున్నారో అది నేను సాధించి చూపించాలి అనుకుంటున్నాను అని విల్మా చెప్పింది. రియల్లీ వీ నీడ్ టు హ్యాట్స్ ఆఫ్ టు హర్ కాన్ఫిడెన్స్, కమిట్మెంట్. అలాంటి కమిట్మెంట్ ఉంది తన దగ్గర. సో మరి తను సాధించిందో లేదో చూస్తాం. At the age of 9, against the advice of the doctor, she removed the brace and took the first step. సో డాక్టర్ ఏం చెప్పాడు? కింద కాలు పెట్టకూడదు అన్నాడు. కానీ 9 సంవత్సరాల వయసు అప్పుడే ఆ బెల్ట్ని తీసేసి తను ఫస్ట్ స్టెప్ నడవడం మొదలుపెట్టింది. At the age of 13, she entered her first race and came way lost. సో 13 years, 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన ఫస్ట్ రన్నింగ్ రేస్లో పాల్గొనింది. సో తన ఫస్ట్ రన్నింగ్ రేస్లో తను లాస్ట్ వచ్చిందనమాట, అంటే ఓటమి చెంది ఓడిపోయింది. ఓకే, అందరూ ఫస్ట్ పరిగెత్తు వెళ్ళిపోయారు, కానీ ఈ అమ్మాయి మాత్రం లాస్ట్లో మిగిలిపోయింది, పరిగెత్తలేకపోయింది. సో ఇంక నేను సాధించలేనులే, నేనేం చేయగలుగుతాను, నేను ఇంకేమి సాధించలేను, నేను పరిగెత్తలేను అని ఆ అమ్మాయి ఏమీ అనుకుని ఇంట్లో కూర్చోలేదు, మళ్ళీ ట్రై చేసింది. అండ్ దెన్ షీ ఎంటర్డ్ హర్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ రేసెస్ అండ్ కేమ్ వే లాస్ట్ అంటిల్ ఏ డే కేమ్ వెన్ షీ కేమ్ ఇన్ ఫాస్ట్. సో ఫస్ట్ రన్నింగ్ రేస్లో తను ఓడిపోయానని బాధపడుతూ ఇంట్లో కూర్చో ఉంటే వాళ్ళమ్మ 4 ఎర్రగడ్డలు తన ముందర పెట్టి ఇవి కట్ చేసి ఇవ్వమ్మ నేను వంట చేస్తాను అనేది. కానీ తను అలా డిప్రెషన్లోకి వెళ్ళలేదు, డిసప్పాయింట్ అవ్వలేదు, మళ్ళీ ట్రై చేసింది. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం అంటిల్ షీ గెట్ ద ఫస్ట్ ప్లేస్. షీ ట్రైడ్. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ తను లాస్ట్ ప్లేస్లోనే వస్తూ ఉన్నింది. బట్ ఫస్ట్ ప్లేస్ వచ్చే వరకు నేను నా ప్రయత్నాన్ని ఆపను అని తను ప్రయత్నించింది. ఫైనల్లీ షీ గాట్ సక్సెస్. తను ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. సో డాక్టర్ కాలు కింద పెట్టకూడదు అని అడ్వైస్ ఇచ్చినప్పుడు తను ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి లోన్ అవ్వకుండా, డిప్రెషన్లోకి వెళ్లకుండా తనలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ని, కమిట్మెంట్ని అలాగే కంటిన్యూ చేస్తూ వాళ్ళ మదర్ యొక్క ఎంకరేజ్మెంట్తో ఈరోజు తను రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చే ప్లేస్కి వచ్చిందంటే వన్స్ యూ హ్యావ్ టు ఇమాజిన్, నువ్వైతే అలా సాధించగలుగుతావా? సో లెట్ us see నెక్స్ట్ ఇంకా ఎలాంటి మిరాకిల్స్ చేసిందో తను చూద్దాం. At the age of 15, she went to Tennessee
State University, where she met a coach by name of Ed Temple. సో తను 15 years ఏజ్ ఉన్నప్పుడు టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీకి వెళ్ళిందనమాట. అక్కడ తను తన యొక్క కోచ్ ట్రైనర్ని కలిసింది. ఓకే, అతని పేరు ఏంటంటే ఎడ్ టెంపుల్. ఓకే, 15 సంవత్సరాల వయస్సులో తను వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ మనమైతే 10th క్లాస్లో ఉంటాం. ఓకే, సో 10th క్లాస్లో ఉంటూ ఏం చేస్తూ ఉంటాం? టిక్ టాకులు చూడడం, లేదా వాట్సాప్ షేర్ ఇట్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకోవడం షేర్ చాట్లో. సో ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఒక గ్రేట్ కమిట్మెంట్ అనేది నీకు ఉంటే యూ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎంత కష్టమైన పని అయినా కానీ నువ్వు సాధించగలుగుతావు. సో ఇక్కడ 15 సంవత్సరాలకే తను ఒంటరిగా తన కోచ్ దగ్గరికి వెళ్ళింది. తనకున్నటువంటి ఆ కమిట్మెంట్, ఆ కాన్ఫిడెన్సే తనను నడిపిస్తూ ఉంది తన లైఫ్లో. షీ టోల్డ్ హిమ్, ఐ వాంట్ టు బి ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళ మదర్కి ఏదైతే చెప్పిందో అదే ఇక్కడ వాళ్ళ కోచ్కి కూడా చెప్పింది. నేను ఈ ప్రపంచంలోనే అందరికన్నా ఫాస్టెస్ట్ రన్నర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది. దెన్ టెంపుల్ సెడ్, విత్ యువర్ స్పిరిట్ నో బడీ కెన్ స్టాప్ యూ, అండ్ బిసైడ్స్ ఐ విల్ హెల్ప్ యూ. నీకున్నటువంటి ఆ స్పిరిట్, ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం అనేది నీకుంది కాబట్టి నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎస్, అబ్సల్యూట్లీ. నీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఉంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి, అప్పుడే నీకు వస్తుంది. లేదు అందరూ కామెంట్ చేస్తున్నారు నేను మాట్లాడను అనేసి నువ్వు ఆపేస్తే ఎవరు నష్టపోయేది? నువ్వే నష్టపోతావు. సో ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళేమి నేను లైఫ్ లాంగ్ వచ్చి చూడరు కదా. వెన్ యు ఆర్ లెర్నింగ్ ద రైడింగ్ ఆఫ్ బైసైకిల్, సైకిల్ నేర్చుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ ఫెల్ డౌన్, చాలాసార్లు పడిపోయి ఉంటావు నువ్వు కింద. సో అలా పడిపోయావు అని చెప్పి అందరూ నవ్వుంటారు, కామెంట్ చేస్తుంటారు, నీకెందుకురా సైకిల్ అని ఉంటారు. అలా అని చెప్పి నువ్వు చిన్నప్పుడే సైకిల్ నేర్చుకోవడం మానేసావా? ఆపేసావా? లేదు కదా. సో దాని మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది. సో కాబట్టి దానిని ఎంతమంది కామెంట్ చేస్తున్నా కానీ నువ్వు నేర్చుకున్నావు. ఈరోజు సైకిల్ని డిఫరెంట్ వేస్లో నువ్వు తొక్కగలుగుతున్నావు. అంటే హాఫ్ పెడల్ తొక్కుతావు, వెనకాల కూర్చొని తొక్కుతావు, చేతులు వదిలేసి తొక్కుతావు. సో మంకీ యాక్షన్స్ ఏవైతే చేయాలో అన్నీ చేయగలుగుతున్నావు. ఓకే, సో సేమ్ థింగ్, నీ కమిట్మెంట్ అనేది నీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎందుకు యూజ్ చేయట్లేదు? So the persons who commented you, the persons who criticized you, the persons who point out you, they all should need to give a clap to you. They all should need to down their head in front of you when you got the success. So why can't you try like that? If a So let us see next. I will say remaining also. Then what he said, Temple, if you have a spirit, nobody can stop you. And besides means adhananga, danito paatuga. Okay, beside ante pakkana, besides ante danito paatuga, in addition to. Okay, so in addition to నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, నా సహాయం కూడా నీకు ఉంటుంది అని ఎవరు చెప్పారు ఇక్కడ? టెంపుల్. ఎవరు టెంపుల్? ఆమె యొక్క కోచ్. సో నెక్స్ట్ ఆయన ఏ విధంగా ఎంకరేజ్ చేశాడు అండ్ ఆమె ఫైనల్గా సాధించిందా లేదా అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. The day came when she was at the Olympics, and at the Olympics you are matched with the best of the best. సో తను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. అదే తను ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం. ఒలింపిక్స్ అంటే ప్రపంచంలోని రన్నర్స్ అంటూ అందరూ అక్కడే ఉంటారు. సో అంతమంది రన్నర్స్, చాలాసార్లు గోల్డ్ మెడల్ వచ్చినటువంటి రన్నర్స్. సో వాళ్ళతో ఈ విల్మా రొడాల్ఫ్, ఎవరైతే బెడ్ కూడా కిందకు దిగకూడదు అని డాక్టర్ అడ్వైజ్ ఇచ్చాడో అలాంటి అమ్మాయి పోయి పోటీ పడుతుంది ఇప్పుడు. సో ఏమైంది చూద్దాం. సో యు ఆర్ మ్యాచ్డ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. సో ఇక్కడ ఎవరితో పోటీ పడుతుందంటే అందరిలో కల్లా ఎవరైతే బెస్ట్ ఉంటారో వాళ్ళతో పోటీ పడిపోతుంది ఇప్పుడు ఆమె. సో మామూలుగా రన్నింగ్ రేస్ చేయడమే ఎక్కువ, కానీ చాలాసార్లు ఎవరైతే గోల్డ్ మెడల్ కొట్టారో వాళ్ళతో ఇప్పుడు పోటీ పడిపోతుంది. Vilma was matched against a woman named Uta Hain who had never been beaten.
ఇక్కడ జుట్టాహైన్ ఉంటుంది. సో వైల్ యు ఆర్ ప్రొనౌన్సింగ్ దట్ ఉట్టాహైన్, వీ నీడ్ టు ప్రొనౌన్స్ దట్. సో విల్మా ఎవరితో పోటీ పడబోతుందంటే ఆమె పేరు ఉట్టాహైన్. ఎవరైతే ఇప్పటి వరకు ఓటమి అనేది ఎరగలేదో అలాంటి అమ్మాయితో పోటీ పడబోతుంది. సో ఓటమి అనేది తెలియని వాళ్ళతో పోటీ పడబోతుంది ఈ విల్మా. గెలవడం అంత సులభమా? అది కాలు బాగలేని ఆమె, ప్యారలైజ్డ్ పర్సన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు బీట్ హర్? తనని ఓడించడం అంత సులువు అవుతుందా? ఎంత కష్టపడాల్సి వస్తుంది. సో నీ ముందు ఒక బలవంతుడు వచ్చి నాతో ఫైటింగ్ చేయంటే, అమ్మా ఇంత పెద్ద వాడితో ఇంత బలవంతుడితో నేను చేయలేననేసి నువ్వు డెఫినెట్గా పారిపోతావు అక్కడి నుంచి. కానీ ఇక్కడ విల్మా తన యొక్క డ్రీమ్ అది, తను సాధించాలనుకుంటుంది కాబట్టి భయపడి పారిపోలేదు. అది జుట్టా కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, నేను తనతో పోటీ పడి ఖచ్చితంగా గెలుస్తాను అన్న నమ్మకమే తనని పోటీలో పార్టిసిపేట్ చేసేలా చేసింది. సో లెట్ us see. The first event was the 100 meter race. ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే, సో మనకు తెలుసు ఒలింపిక్స్లో 100 మీటర్స్ ఉంటుంది, 200 మీటర్స్ ఉంటుంది, నెక్స్ట్ థర్డ్ రౌండ్లో వచ్చి 400 మీటర్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 100 మీటర్స్ రేస్లో పార్టిసిపేట్ చేసింది. విల్మా బీట్ జుట్టాహైన్ అండ్ వన్ హర్ ఫస్ట్ గోల్డ్ మెడల్. సో ఫస్ట్ రౌండ్లో జుట్టాని ఓడించింది. ఓకే, సో ఇప్పటి వరకు ఓటమి అనేది తెలియని జుట్టాకి ఓటమి అంటే ఏందో చూపించింది మన విల్మా. సో ఫస్ట్ గోల్డ్ మెడల్ అనేది కైవసం చేసుకుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్, ద సెకండ్ ఈవెంట్ వాజ్ ద 200 మీటర్ రేస్ అండ్ విల్మా బీట్ జుట్టా ఏ సెకండ్ టైమ్ అండ్ వన్ హ్యాస్ సెకండ్ గోల్డ్ మెడల్. సో సెకండ్ రౌండ్ 200 మీటర్స్ రౌండ్ గెలిచాను అన్న ఆనందం, ఆ యొక్క ఇన్స్పిరేషన్ ఇంకా స్పిరిట్ ఎక్కువైంది. సో నేను గెలవగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. సో 200 మీటర్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది. నేను ఓడిపోయాను అన్న బాధతో జుట్టా మళ్ళీ అక్కడికి వచ్చింది. సో ఏ విధంగా అయినా తనను ఓడించాలి ఈ రౌండ్లో అనేసి అనుకుంది. సో ఎంతో కసిగా ఉంది. అగైన్ మళ్ళీ మన విల్మానే గెలిచింది, మళ్ళీ ఇంకొక గోల్డ్ మెడల్ని సాధించింది. రియల్లీ ఇట్స్ ఎ మిరాకిల్. ఓకే, సో వన్స్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ హర్ సిచ్యువేషన్. నెక్స్ట్ థర్డ్ రౌండ్, the third event was the 400 meter relay and she was racing against Jutta one more time. సో థర్డ్ రౌండ్ ఏంటంటే 400 మీటర్స్ రిలే, 400 మీటర్లు. ఓకే, దీంట్లో మళ్ళీ తన యొక్క అగైనెస్ట్ ఎవరున్నారంటే, ప్రత్యర్థి ఎవరంటే అగైన్ జుట్టానే. ఓకే, ఈ ఉట్టాహైన్ అనే ఆమె మళ్ళీ వచ్చింది ఈమెకి అగైనెస్ట్గా. సో నెక్స్ట్, in the relay the fastest person always runs the last lap and they both anchored their teams. సో ఈ 400 రిలేలో ఎలా ఉంటుందంటే వీళ్ళకి టీమ్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళ టీంలో ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఫస్ట్ పర్సన్ 100 మీటర్స్ పరిగెత్తు వచ్చి వీళ్ళ దగ్గర ఒక స్టిక్ ఉంటుందన్నమాట. సో ఆ స్టిక్ని వీళ్ళకి అందిస్తే ఇంకో పర్సన్ రిమైనింగ్ 100 మీటర్స్ పరిగెత్తు రావాల్సి వస్తుంది. సో నెక్స్ట్ పర్సన్ వచ్చి ఆ స్టిక్ అందించిన తర్వాత మళ్ళీ ఇంకొకరు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలా వెళ్ళడంలో ఫస్ట్ ఎవరు వెళ్ళాలి, సెకండ్ ఎవరు వెళ్ళాలి అనుకుంటూ ఉంటే ఎప్పుడైనా కానీ ఎవరైతే బాగా పరిగెత్తగలుగుతారో వాళ్ళు లాస్ట్లో పరిగెత్తారనమాట. ఓకే, సో ఇక్కడ విల్మా అండ్ జుట్టా లాస్ట్లో పరిగెత్తడానికి డిసైడ్ అయ్యారు. వాళ్ళ టీంని యాంకర్డ్ అంటే వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళ టీం మెంబర్స్ని ఫస్ట్ పంపిస్తూ ఉన్నారు. సో let us see whether they have completed successfully or not. The first 3 people ran and changed the baton easily. So first 3 persons, ఒక పర్సన్ వెళ్ళి తిరుక్కొని వచ్చి బ్యాటన్ అందించారు. బ్యాటన్ అంటే ఆ స్టిక్. ఓకే, సో మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను దాన్ని చూడండి. బ్యాటన్ అంటే ఈ స్టిక్. ఓకే, సో మీకు ఈ వీడియోలో చూసినట్లయితే ఆ వీడియో కూడా మీకు నేను యాడ్ చేస్తున్నాను. బ్యాటన్ అంటే ఏ విధంగా వాళ్ళు పాస్ చేసుకుంటారంటే, సో పరిగెత్తు వస్తూ ఉంటారు. పరిగెత్తు వచ్చిన తర్వాత ఆ బ్యాటన్ అనేది వాళ్ళ చేతికి అందజేస్తారనమాట. సో వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు వీళ్ళు బ్యాక్ సైడ్ ఈ విధంగా చేయబట్టుకొని తీసుకొని పరిగెత్తు వెళ్ళిపోవాలి. ఓకే, సో బై మిస్టేక్ అది కానీ
చేయి నుండి పడిపోయింది అనుకోండి, ఇమీడియట్గా ఆ పక్కన వాళ్ళు అదే విధంగా వచ్చి హ్యాండ్లో ఇస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని పట్టుకొని ఇమీడియట్గా రన్నింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మనకు ఈ రన్నింగ్ రేస్లో 1 సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు. సో నువ్వు ఇక్కడ ఒకసారి బ్యాటన్ అనేది కింద పడిపోయిందంటే చాలా దూరము నీ ప్రత్యర్థులు పరిగెత్తు వెళ్ళిపోయి ఉంటారు, నువ్వు దాన్ని మళ్ళీ తీసుకొని పరిగెత్తే లోపల. ఓకే, సో ఆ విధంగా ఈ వీడియోలో మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా పరిగెత్తూ ఉన్నప్పుడు ఆ 3 పర్సన్స్, ఫస్ట్ 3 మెంబర్స్ 300 మీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఛాన్స్ ఎవరిదంటే ఒక పక్క విల్మా, ఇంకో పక్క జుట్టా హెయిన్. ఓకే, సో లెట్ us see. When it came to Wilma's turn, she dropped the baton. విల్మా దగ్గరికి వచ్చే లోపల ఆమె ఆ స్టిక్ తీసుకోవడము చేయి జారిపోయింది, పడేసింది కింద ఆ టెన్షన్లో. సో ఎప్పుడైతే అది కింద పడిపోయిందో ఇక్కడ ఒక పక్క జుట్టా హెయిన్ ఆల్రెడీ తీసుకొని రన్నింగ్ అనేది స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంది. బట్ విల్మా సా జుట్టా షూట్ అప్ అట్ ద అదర్ ఎండ్. సో ఎప్పుడైతే ఇది కింద పడిందో అప్పుడు ఒకసారి అలా చూడగానే అక్కడ జుట్టా పరిగెత్తు వెళ్ళిపోతూ ఉంది. ఓకే, తనని ఇప్పుడు ఈ బ్యాట్ని తీసుకొని తనని క్రాస్ చేయాలి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ రన్నర్ జుట్టా హెయిన్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోతుంది, ఈమె తనని ఓడించాలి. ఎంత కష్టపడ్డా కూడా జస్ట్ 1 సెకండ్ డిఫరెన్స్ ఉంటుందేమో, బట్ ఇక్కడ డ్రాప్ అవడం వల్ల బ్యాటన్ అనేది కింద పడిపోవడం వల్ల తను చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా కష్టపడాలి ఈ సిచ్యువేషన్లో విల్మా. సో లెట్ us see. He picked up the baton, ran like a mission, beat Jutta a third time and won her third gold medal. So ఇమ్మీడియట్ గా ఆ బ్యాటన్ తీసుకొని ఒక మిషన్, ఒక వెహికల్, ఒక మిషన్ ఏ విధంగా అయితే పరిగెత్తుందో అస్సలు కంటికి కనిపించకుండా ఆ విధంగా పరిగెత్తింది. ఓకే, సో పరిగెత్తి జుట్టా హెయిన్ ని థర్డ్ టైం కూడా ఓడించి తన యొక్క థర్డ్ గోల్డ్ మెడల్ ని గెలుచుకుంది. వాట్ ఏ గ్రేట్ పర్సన్, వీ షుడ్ నీడ్ టు హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్సన్. అస్సలు కాలు కింద పెట్టకూడదు అని చెప్పినటువంటి ఆ పర్సన్ ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 రన్నింగ్ రేసర్, ప్రపంచంలోనే అందరికంటే కూడా ఫాస్టెస్ట్ రన్నర్ విల్మా రొడాల్ఫ్. అప్పట్లో ఒలింపిక్స్లో ఆ ప్లేస్లో నిలిచింది. ఓకే, సో నీలో ఉన్న కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఎవ్వరూ నిన్ను ఆపలేరు. ఇప్పుడు నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయాలనుకుంటావు, మీ మదరు నాన్న రా కార్తీక దీపం సీరియల్ చూస్తామని పిలుస్తుంది. సో అంటే ఇమీడియట్గా బుక్ క్లోజ్ చేసి వెళ్ళి అమ్మ పక్కన కూర్చుంటే, అమ్మే కదా పిలిచింది వెళ్తాము అనేసి వెళ్ళి కూర్చుంటే ఇంక నీ కమిట్మెంట్ ఏముంది? You should need to show your commitment there. Mummy, I should need to complete this homework. After completion of this homework, I will come to there. I will give you company after completion of my homework. Okay, so if you reply like that, if you say like that, then we will believe that you have a great commitment. Don't give up a chance at any time. You have to try and try and try until you get the success. Finally, definitely you will get the success, like Wilma Rudolph. Okay, so once you have to imagine her position now. It became a history that a paralytic woman became the fastest woman on this earth at the 1960 Olympics. 1960లో జరిగినటువంటి ఒలింపిక్స్లో తను ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద ఉమెన్ కేటగిరీ గా నిలిచిందనమాట. తన యొక్క కళని సహకారం చేసుకుంది, తన డ్రీమ్ని అచీవ్ చేసింది. సో రియల్లీ ఇట్ ఈస్ ఎ హిస్టరీ. సో వీళ్ళ గురించి హిస్టరీ చదవడం కాదు, నువ్వు హిస్టరీ అనేది క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ హిస్టరీ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ద హిస్టరీ ఆఫ్ అదర్ పర్సన్స్. వీ షుడ్ నీడ్ టు లెర్న్ హౌ దే హ్యావ్ స్ట్రగుల్డ్ అండ్ ఫైనల్లీ హౌ దే హ్యావ్ సక్సీడెడ్. So let us see whether you will be the reader of history or else you will be the creator of history.
హిస్టరీ క్రియేట్ చేసేవాడిలాగా మిగులుతావో, లేదంటే ఈ వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి హిస్టరీని చదువుతూ కూర్చుంటావో నువ్వే నిర్ణయించుకోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఇఫ్ వన్ వర్క్ కెన్ డన్ బై వన్ పర్సన్ మీన్స్ ఇట్ కెన్ బి డన్ బై ఆల్ ద పీపుల్. ఓకే, సో ఒక పని ఒకరు చేయగలిగారు అంటే ఆ పని కొన్ని వందల మంది ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. సో తను చేయగలిగింది, కాళ్ళు బాగలేకపోయినా, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా నువ్వు ఏం చేయగలుగుతున్నావు? అట్లీస్ట్ క్లాస్ కూడా కరెక్ట్గా కూర్చొని వినలేకపోతున్నావు. నువ్వు పనుకుంటావు, పడుకొని దొల్లాడతావు, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటావు, కొద్దిసేపు పక్కన చూస్తావు, దిక్కులు చూస్తావు. దెర్ ఇస్ నో కమిట్మెంట్ ఫర్ యూ. కాన్సన్ట్రేషన్ అనేది లేదు, సీరియస్నెస్ అనేది లేదు. So if you don't have a seriousness and commitment, then how can you get that success? How can you achieve your dream? How can you achieve your goal? So once you have to think, you have to realize, then definitely you will get the success. Okay, so hope that you like this video. And విల్మా రుడాల్ఫ్ గురించి మనం తెలుసుకున్నాము. ఆమెని తెలుసుకోవడమే కదా ఆమె గురించి మనం కూడా అలా చెయ్యొచ్చు. We should need to try. ఓకే, అలాంటివి మనం నేర్చుకోవాలి. అందుకే ఈ లెసన్స్ అన్నీ మన పుస్తకాల్లో పెట్టేది. వాళ్ళ గురించి చదువుకొని వాళ్ళు ఏదో చేశారని ఎగ్జామ్లో మనకు బిట్స్ వస్తాయి లేదా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి అని చదువుకొని రాయడం కాదు. వాళ్ళు సాధించిన దాంట్లో ఎంత గొప్పతనం ఉందో ఆ గొప్పతనాన్ని మనం తీసుకోవాలి. మోరల్ అనేది మనం తీసుకోవాలి. మనము ఆ విధంగా అవ్వాలి. సో దట్స్ వై దే ఆర్ పబ్లిషింగ్ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, నాట్ ఓన్లీ ఫర్ 6th క్లాస్ స్టూడెంట్స్, ఓకే, ఇలాంటి హిస్టరీ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళందరూ తెలుసుకోవాలి ఈ విల్మా రుడాల్ఫ్ గురించి. ఓకే, ఎవరైతే లేజినెస్తో ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి ఈ విల్మా రుడాల్ఫ్ గురించి. ఓకే, సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్, ఇలాంటి మోటివేషనల్ స్పీచ్ అనేది చాలా వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను. సో మీకు ఇవన్నీ కావాలనిపిస్తే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్స్ వెంకటేష్. థ్యాంక్ యూ.